నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు ఉషా గారు ఉన్నారు. మాట్లాడదాం మేడం. చెప్పండి, ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని దీనికి సంబంధించి విచారణకు పిలిచారు, లక్షల కోట్ల స్కామ్ జరిగింది, ఈ స్కామ్ వల్ల మేము ప్రజలకు ఏం చేయలేకపోతున్నాం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అది నిజమైతే కేసీఆర్ సార్ని విచారణకు కాదు, జైల్లో పెట్టే అంత అధికారం ఉంది. ఎందుకంటే నేడు రాష్ట్ర ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉంది? కాంగ్రెస్. మన భారతదేశం అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఎవరి చేతుల్లో ఉంది? బీజేపీ. నిజంగా తప్పు జరిగేది ఉంటే జైల్లో పెట్టేటటువంటి అధికారం వాళ్ళ దగ్గర లేదా? అసలు బీజేపీ మనకు ఓపెన్ సీక్రెట్ తెలుసు, వాళ్ళ చేతుల్లోనే ఈడీ, సిబిఐ ఇవన్నీ కూడా ఎంక్వైరీల ఆఫీసర్లు వాళ్ళందరినీ కూడా కుప్పెట్లో పెట్టుకున్నారు. అలాంటి అధికారంలో ఉండేటటువంటి ప్రభుత్వాలు రెండు కలిసి కుట్ర చేసినప్పటికీ కూడా కేవలం విచారణకు మాత్రమే పిలవగలిగారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా కేవలం విచారణకు మాత్రమే పిలవగలిగారు అని అంటే ఇక్కడే ఆలోచించవచ్చు మనం కేసీఆర్ గారు ఏ విధంగా పర్మిషన్లతోటి, ఏ విధంగా నాణ్యతమైనవి ఉపయోగించుకుంటూ ఏ విధంగా ప్రాజెక్ట్ కట్టిండు. మొదలు పెట్టే సమయంలో సుప్రీంకోర్టు కూడా స్వాగతించింది. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు మామ కూడా స్వయంగా ఆయన స్వాగతించిండు. మంచిది, ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం చెప్పి మాట్లాడు. ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించాల్సి వస్తుంది? పర్మిషన్ లేకుండా ఎవరు కూడా ప్రాజెక్టులు కట్టరన్నా. ఎందుకంటే ఒక రాష్ట్రంలో వరల్డ్ లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలి అని అంటే ఖచ్చితంగా ఎన్నో క్లియరెన్సెస్ ఉండాలి. క్లియరెన్స్ కనీసం ఒక ఎన్విరాన్మెంట్ పర్యావరణ క్లియరెన్సెస్ లేకపోతేనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆ జ్యుడిషియరీ మొత్తం వాతలు పెడుతుంది. అసలు మొన్న మన హెచ్సియు యూనివర్సిటీలో అవన్నీ కూడా నరికినప్పుడు వాత ఎవరు పెట్టిళ్ళు? ఈ ప్రజల ధర్నాలు చూసి నేషనల్ మీడియా కూడా దిగి వచ్చి ఇక్కడ జరిగే అన్యాయం చెప్పడం వల్ల ప్రజలు వాత పెడితే ప్రభుత్వం దగ్గాల్సి వచ్చింది. అది తగ్గుతుంది. అట్లాంటిది ఇప్పుడు నేడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంతో బ్రహ్మాండంగా లక్షల ఎకరాలకి నీళ్లు పారే విధంగా చేస్తుంది. ఆ చేయడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. ఆ 10 సంవత్సరాలు అతి తక్కువ సమయంలో చేసినప్పటికీ కూడా అన్ని సంవత్సరాల నుంచి ఎంతో మేధోమథనం చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ వచ్చింది. అంటే ఎన్ని క్లియరెన్సెస్ ఇచ్చిన తర్వాత ఎంతమంది దాని అండగా ఉంటూ దానికి సపోర్ట్ చేశారు కాబట్టే కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కలకుంట ప్రభుత్వం ఏటీఎం లాగా మార్చుకుంది, లక్షల కోట్లు దోచుకుని వాళ్ళ ఫామ్ హౌస్ లో దాచుకున్నారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పదే పదే చెప్తా ఉంది. మరి దానికి సంబంధించి సచివాలయాన్ని తవ్వితే కింద లంకె బిందెలు వస్తాయని అన్నాడు. మరి సచివాలయంలో కూర్చున్న తర్వాత లంకె బిందెలు ఉంటాయని అనుకున్నాం, ఏమైపోయినాయి అని అన్నారు. దట్ హిలేరియస్. అంత నవ్వసక్యంగా ఉన్నది అసలు ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలన్నీ కూడా. మరి ఉన్నది అని అంటే పోయి ఇన్వెస్టిగేషన్ చేయండి. మీ చేతుల్లోనే కదా అధికారం ఉంది. అధికారం ప్రతిపక్షం చేతుల్లో లేదు కదా. మీకు సాధన కాకపోతే మాకు అధికారం ఇచ్చేసేయండి. మీరు ఎట్లాంటి అంటే మీరు ఇచ్చిన పథకాలు అమలు చేయలేకపోతున్నారు. జూన్ 2 రోజు స్టేట్ ఫార్మేషన్ డే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పిళ్ళు, ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అదే విధంగా మహిళల కోసం తులం బంగారం మహాలక్ష్మి పథకం కింద ఇస్తానన్నారు. ఏదైపోయింది అని అడుగుతున్నాం. అద్దాల బాంబులకేమో 30 తులాలు, కనీసం మా అక్కలకి పెళ్లి చేసుకున్నందుకు తులం బంగారం ఇస్తా అన్నారు. అదెందుకు ఇవ్వలేకపోతున్నారు? ఈ విధంగా 1 కాదు 2 కాదు ఎన్నో పథకాల పేర్లు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఇవన్నీ కనీసం పెన్షన్లు కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు. రేషన్ బియ్యం కూడా 3 నెలలకి ఇస్తానంటున్నారు. కనీసం అదన్నీ ఇవ్వండి అని అయ్యా అని అంటే అది కూడా ఇవ్వలేకపోతే అన్ని రకాల వరికి ఎన్నో పంటలకి 500 రూపాయల బోనస్ అన్నారు. కేవలం సన్న వడ్లకి మాత్రమే పెట్టిళ్ళు. ఇట్లాంటి ఎన్నో పథకాల పేర్లు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. వీటన్నిటి గురించి ప్రశ్నిస్తున్నాము అని చెప్పి నేడు ఒక డైవర్షన్ పాలిటిక్స్, జస్ట్ ఒక డైవర్షన్ గేమ్ కింద, ఒక ఆట లెక్క వీళ్ళందరినీ కూడా ఇంకొక దిక్కు మళ్లించాలి అని చెప్పేసి చూసేటటువంటి ప్రయత్నం. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డలో 2 పిల్లర్లు కూలిందని చెప్పి పదే పదే కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తా ఉంది. దీనికి సంబంధించి వ్యతిరేకిస్తూ వస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీని. మరి వాళ్ళు ఓపెన్ చేసినటువంటి గంధమల ప్రాజెక్ట్ వాటర్ ఎట్లా నుంచి వస్తున్నట్టు? మరి అసలుకి ఇప్పుడు మీరు ఎంతో మంచి ప్రశ్న అడిగారు. మరి నేడు అన్నారం ప్రాజెక్ట్ నుంచి, సుందిల్లా ప్రాజెక్ట్ నుంచి, అదే విధంగా బ్యారేజ్ నుంచి, అదే విధంగా కొండపోచమ్మ, మల్లన్న సాగర్, వీటన్నిటి నుంచి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? అసలు లిఫ్ట్ చేసి వస్తేనే కదా దాంట్లో నీళ్లు నిల్వ ఉండి లక్షల ఎకరాలకు పారుతున్నది. మేడిగడ్డ కుంగినప్పటికీ కూడా ఈ బ్యారేజ్లు అన్ని దగ్గర నుంచి వెళ్తున్నాయి, నీళ్లు వెళ్తున్నాయి, లిఫ్ట్ చేయగలుగుతున్నారు, పొలాల్లోకి పారుతున్నాయి అని అంటే బికాస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ స్టిల్ వర్కింగ్. కానీ కేవలం మేడిగడ్డ కుంగింది అని చెప్పేసి మీరు ప్రజలందరికీ కూడా మేడిగడ్డ కుంగింది అదొక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ చూపించడానికి దాన్ని ఇంకా రిపేర్ వర్క్స్ చేయట్లేదు. యాక్చువల్గా గవర్నమెంట్ అంటే ఏం చేయాలి? 10 సంవత్సరాలు గవర్నమెంట్ కేసీఆర్ గారి పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమైతే చేసిందో అవన్నీ కూడా ప్రజల కోసం. మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా తన సొంత లాభాల కోసం చేసింది ఏం లేదు. సో ప్రజల కోసం చేసినప్పుడు ఆ ప్రజల కోసం చేసేటటువంటి పథకాలన్నీ కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎందుకు మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే లైఫ్ ఇన్సూరెన్స్ కింద వైఎస్ఆర్
రాజశేఖర్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి పథకాన్ని కంటిన్యూ చేయలేదా? మరి అలానే కేసీఆర్ గారి పేరు మార్చుకోండి కావాలనుకుంటే మీకు నచ్చకపోతే, అంతేగాని మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ ఎందుకంటే గవర్నమెంట్ ఏర్పడ్డదే ప్రజల కోసం. ఈ మినిమం కాన్సెప్ట్ ని మర్చిపోయి గవర్నమెంట్ అంటే కేవలం బ్యాగులలో పైసలు నింపుకోవడం, ఇవి మాత్రమే ఐడియాలు ఉంటే ఈ చక్కర్లు అనేవి ఖచ్చితంగా ఢిల్లీకి అయిపోతాయి. అదే జరుగుతుంది. నేడు గల్లీకి రావట్లేదు ముఖ్యమంత్రి, కానీ ఢిల్లీకి మాత్రం 40-50 సార్లు పోయింది ఇప్పటి వరకు. అదే విధంగా ఇక్కడ మనకి హైడ్రా కూలుతుంది అంటే బాధితులను కలవడానికి ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు పోడు. కానీ ఇదే కాంగ్రెస్ నాయకుడు బర్త్డే పార్టీల కోసం అదే ఫ్లైట్లని ఉపయోగించుకొని లోకల్ గా తిరగడానికి లోకల్ బస్సు లెక్క వాళ్ళు వాడుకుంటున్నారు. చివరిగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలందరూ మర్చిపోయారు. ఇంకా 20 సంవత్సరాలు కాకపోతే ఇంకా 40 సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ ప్రజలంతా మర్చిపోయారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తారు. నిజమే అంటారు? అదే ఇక్కడే ఉన్నది, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అని అనేసి అన్నారు. ఎస్, అది రేవంత్ రెడ్డి గారు అట్లనే చెప్తారు, కానీ వాస్తవం చూడాలి కదా. నేడు ఇక్కడికి వచ్చినటువంటి కేసీఆర్ గారిని విచారణకి పిలిచిల్లు అని చెప్పేసి తెలిస్తే అసలు సమయం తెలీదు, ఏ ప్లేసో ఎవరికి కూడా తెలీదు, వాట్సాప్ చేయలేదు, ఏ కాల్స్ లేవు. అయినప్పటికీ కూడా వేలాది మందిగా ఇక్కడికి తరలి వచ్చారు అని అంటే కేసీఆర్ గారి పైన ఎంత గుండెలలో ఎంత ప్రేమ దాగి ఉందో ఆలోచించండి. మరి ఆ ప్రేమని ఎవరు కూడా ఆపలేరు. తెలంగాణ అంటేనే కేసీఆర్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా అనేది ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. అంత పెద్ద నాయకత్వం కేసీఆర్ గారు మాత్రమే అని అనట్లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఆ డైలాగ్ అన్న వెంటనే అంటారు ప్రతి ఒక్కరు కూడా, కేసీఆర్ గారు మాత్రమే తెచ్చిన కేసీఆర్ గారి నాయకత్వం లేకపోతే వచ్చేదా అని గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతో మంది త్యాగాలని గుర్తించుకుంటూ ఆయన కూడా త్యాగం చేయడానికి సిద్ధమయ్యాడు. సో అలాంటి వ్యక్తిని నేడు విచారణ పేరుతోటి కూర్చోబెడితే ఎవరు కూడా ఆగేది లేదు. అదే విధంగా మన తెలంగాణకి గుండె అయినటువంటి కేసీఆర్ గారిని విచారిస్తున్నారు అని చెప్పి ఎవ్వరు కూడా భావోద్వేగాలకి గురవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా గుండె ధైర్యంగా చేసుకొని, గుండె నింబరంగా ఉంచుకొని హ్యాపీగా వాళ్ళు ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ అందరికి జై తెలంగాణ. చెప్పండి, ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం లక్షల కోట్ల స్కామ్ జరిగింది, స్కామ్ వల్ల అప్పుల పాలు అయిపోయింది, మాకు ఢిల్లీకి వెళ్ళిన అప్పు పుట్టట్లేదు, కనీసం సంక్షేమ పథకాలు పేదలకు ఇద్దామన్నా కూడా దొరకట్లేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటీఎం లాగా కాళేశ్వరం ప్రభుత్వాన్ని వాడుకుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున అలిగేషన్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీరే రేవంత్ రెడ్డి గారికి చేత కాకపోతే, పాలన చేత కాకపోతే రిజైన్ చేసి ఇంట్లో కూర్చొని వాళ్ళ మన్మడితో ఆడుకోమని చెప్పండి బ్రదర్. ఎందుకు అంటే సిగ్గుశరం ఉందా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఎందుకు అంటే నీకు ప్రజలు నువ్వేమని హామీలు ఇచ్చినావు? 6 గ్యారెంటీలు ముందు తెలియదా? ఎంత డబ్బు ఉంది తెలంగాణ గవర్నమెంట్ కి, జిడిపి ఎంత ఉంది, మొత్తం ఎసెట్స్ ఏమున్నాయి అనేది తెలియదా? తెలియక ముందుకే నువ్వు ప్రజల దగ్గర పోయి 3 రంగుల జెండా వేసి అనే పాటలు పెట్టుకొని పోయి ప్రజల్ని ఓటు అడిగినప్పుడు తెలియదా నాకు ఇంత బడ్జెట్ ఉన్నది, ఇంత ఇవ్వగలిగితే ఇంత ఇవ్వలేనని? అప్పుడు నోటికి ఎంత వస్తే అంత వాగి కేసీఆర్ గారి కంటే ఎక్కువ హామీలు ఇస్తా అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినాక నా వల్ల కాదు, లంక పింతలు ఉంటాయి అనుకుంటా, ఏం లేవు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ఏటీఎంఏ అనుకుంటే ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ముందు మరి ఇప్పుడు ఏం నిజాలు తెలుసాయో నువ్వు బయట పెట్టు. నీకు దొంప ధైర్యం ఉంటే ఉన్నది ఉన్నట్టు బయట పెట్టు. కాళేశ్వరం అనేది తెలంగాణకి వరప్రదాయని అండి. ఎందుకు అంటే తెలంగాణ ప్రజలకు పైనుండి వాటర్ వస్తాయి కాబట్టి వాటర్ని మనం కట్టడి చేసుకోవాలి. లేదంటే ఉన్న వాటర్ అంతా సముద్రంలోకి పోతాయి, అటు ఏపీకి పోతాయి. మధ్యలో మనం ప్రాజెక్టు కట్టకపోతే ఆ నీళ్ళన్నీ వృధా అయిపోతాయి. కాబట్టి ఆ నీళ్లు వృధా కాకుండా ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఇంత పెద్ద ప్రాజెక్టును బయట దేశాల్లో కడితే మనల్ని మెచ్చుకునే వాళ్ళు, చాలా కీర్తించే వాళ్ళు, శ్లాఘించే వాళ్ళు. కానీ కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చాలా దారుణంగా చాలా డ్యామేజ్ చేయడం జరుగుతుంది. ఆ డ్యామేజ్ వల్లనే మొన్న ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అధికార పార్టీ మీరే ఉన్నారు కదా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికిప్పుడు మీ పదవులకు రాజీనామా చేసి మీరు ప్రజల దగ్గరికి రండి. అప్పుడు చూసుకుందాం బీఆర్ఎస్ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా, 420 గ్యారంటీస్ ఇచ్చిన కాంగ్రెస్ వస్తుందా, బీఆర్ఎస్ వస్తుందా, ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు పొద్దున్న నుంచి మనం 7 o'clock నుండి చూస్తున్నామండి. ఇక్కడ ఎంటైర్ తెలంగాణ వచ్చి కూర్చుంది. కాళేశ్వరం నిజంగా స్కామే జరిగితే అక్కడ కూలేశ్వరమే అయితే ఇంతమంది ఎందుకు వస్తారు? ప్రజలు నమ్ముతున్నారు. ప్రజలు ఎందుకంటే ఎంత దారుణంగా మీరు ఒక్క మహిళలకు ఫ్రీగా ఇచ్చి ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? పెన్షన్లు ఇస్తలేదు. అసలు కనీసము రేషన్ బియ్యం ఇవ్వడానికి రోజుల తరబడి నిలబడుతున్నారండి. ముసలోళ్ళు, పెద్దోళ్ళు
ఎంత దారుణం. రేషన్ బియ్యం కోసం 2-3 days వెయిట్ చేసే సందర్భాలు ఉన్నాయా? ఎప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఇన్నేళ్ల నుంచి మనం చూస్తున్నాము. రేషన్ బియ్యం కోసం 2-3 days వెయిట్ చేసిన సందర్భాలు లేవు. ఆ ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారు. అందులో మళ్ళీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు భయపడి మొత్తం ఆయన రేవంత్ రెడ్డికి ఏం పనిపాట లేనట్టుంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. నైట్ మాజీ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొనతం గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అది ఇంతవరకు ప్రజల ముందు ఎక్కడ ఉన్నారో, దిలీప్ కొనతం గారు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు ఇంతవరకు. అంత భయం ఎందుకు మిస్టర్ రేవంత్ రెడ్డి? మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడాల్సింది. పొద్దున ఇంతమంది జనాన్ని చూసేటోళ్ళు ఇక్కడికి అన్ని వర్గాల ప్రజలు వచ్చారండి. మహిళలు వచ్చిండ్రు, రైతులు వచ్చిండ్రు, యంగ్స్టర్స్ వచ్చిండ్రు, ప్రతి ఒక్కరు వచ్చిండ్రు. కాబట్టి ఎంటైర్ తెలంగాణ కేసీఆర్ గారు వెంటనే ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలవబోతుంది. కాళేశ్వరం అంటే కూలేశ్వరం కాదు. మీరు ఎప్పటికీ విచారణ చేస్తున్నారు కదా, ఈ విచారణలో మీకు తెలుస్తుంటది. మీకు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు జోలికి వచ్చినందుకు చుక్కలు కనబడుతున్నాయి రేవంత్ రెడ్డి గారికి. ప్రతిసారి ఏం చెప్తా ఉందంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఒక ఏటీఎం లో మార్చుకుంది కలకుంట ప్రభుత్వం. ఎన్నో కోట్లు మింగింది, అందుకే మేము సంక్షేమ పథకాలు కావచ్చు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి పదే చెప్తూ వస్తా ఉన్నాడు. లేదండి, మీరు ఏ విధంగా మీరు హామీలు ఇవ్వడం జరిగింది, 420 హామీస్, 6 గ్యారంటీలు అని ఏటీఎం లాగా విచారణ చేస్తున్నారు కదా. విచారణ ఆల్రెడీ చేస్తున్నారు. మొన్న హరీష్ రావు గారు వచ్చిండ్రు, ఈ రోజు కేసీఆర్ గారు వచ్చిండ్రు. కాబట్టి నిజాలు ఏంటో బయటికి పెట్టమని చెప్పండి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. దేనికైనా సిద్ధమని చెప్తున్నది కదా బీఆర్ఎస్ ప్రభుత్వము. కాబట్టి మీరు ఎందుకు భయపడుతున్నారు? ప్రజల ముందు చెప్పండి. ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఎలక్షన్స్ కి వెళ్దాం పదండి, ఎలక్షన్స్ లలో తెలుస్తుంది కదా. ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థలో ఎలక్షన్స్ పోవడానికి దమ్ము ధైర్యం లేదు రేవంత్ రెడ్డికి. ఇప్పటికిప్పుడు రిజైన్ చేస్తే, ఇప్పటికిప్పుడు ఏదైనా ఉప ఎన్నిక వస్తే మా ప్రభుత్వం పడిపోతుందేమనే భయం ఉండదు. ఇంత సిగ్గులేని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయనకు డ్రెస్సింగ్ ఎట్లా వేసుకోవాలో తెలియదు. యంగ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ముందు టీ షర్ట్స్ వేసుకొని పోతుంటాడు. ఏదో ముఠామేస్త్రి లెక్క చేసుకొని పోతుంటాడు. ఇష్టం వచ్చాడు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతుంటాడు. స్టూడెంట్స్ ముందు, యంగ్ అమ్మాయిల ముందు, యంగ్స్టర్స్ ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. అది ఏటీఎం, కాళేశ్వరం ఏటీఎంఏ అయితే మీరు విచారణ చేస్తున్నారు కదా భయ్. ఇప్పుడు ఇందులో తెలుస్తుంది కదా ఏటీఎం ఎందుకు అవుతుంది. కాంగ్రెస్ అంటేనే స్కామ్ లకి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్. కాబట్టి మీరు కూలేశ్వరం కానీ ఏటీఎం అనడం సిగ్గుచేటు, హాస్యాస్పదం అని చెప్తున్నాను.